ప్రైజ్ ద లార్డ్. యేసు నామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారమైన నీకు వేలాది వందనం తెలియజేస్తున్నాను తండ్రి. నేను ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 2వ వచనము. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 142వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని. కీర్తన గ్రంథం 48వ అధ్యాయం 14వ వచనం ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనలను నడిపించును. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం ఇదిగో నా రక్షకు కారణభూతుడకు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయన నా కీర్తనకు ఆస్వాదము, ఆయన నాకు రక్షణాధారమైన. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచనాలు ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని నువ్వు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలియనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయదుర్గము, యుగ యుగములో యెహోవాను నమ్ముకొనుడి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 51 వచనం నువ్వు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగజేయువాడు, అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరం చూపువాడు. కీర్తన గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం ఆయనను నేను యెహోవాతిలాగు మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడువు, నా విజ్ఞాపనకు చెవియొగ్గుము. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం దేవుని మాటలని పుటం వేయబడింది, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. చివరిగా ఒక మాట యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడ చేయుచున్నాడు. భూమి ఆకాశంలో వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇజ్రాయేలుకు దుర్గముగా ఉండును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవేశయ మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన మీరే మాకు ఆశ్రయంగా ఉన్నారు తండ్రి, మీరే మాకు దుర్గంగా ఉన్నారు తండ్రి, మా కొండ కోట మీరే ఉన్నారు. అందరిని బట్టి మీకు వేలాది వందనం తెలియజేసుకుంటూ మీ ప్రేమ కృప మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన చేస్తున్నాము, అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.